కాయలు తినేవాళ్ళం మేము తప్ప ఆ కాయల సంపద అంతా మీదే. ఆలోచించండి ఒకసారి. మీరు అనుకున్నారు ప్రార్థన చేయడం వల్ల మీరు వాటిని కట్టలు అక్కర్లేదు. వాళ్ళకి మీరు ఫలిస్తే ఆ ఫలించిన వాటిలో ఏదో ఒక మూత తినిపోయేవాళ్ళం తప్ప ఆ సమస్త ఆశీర్వాదం వచ్చేది మీకే. ఆలోచించండి. విస్తారమైనటువంటి ఆశీర్వాదం మీకే వచ్చిందండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కూడా ప్రార్థన చేద్దాం. నా వేదనలో వెదకితిని యేసుని పాదాలను మనసులో కోరితిని నీ రూపమునే దీనుడనై నీ రూపమునే ప్రతిష్ఠించుకున్నాము. దేవుడు మీ బ్రతుకులను మార్చబోతున్నాడు. దేవుడు మీ బ్రతుకులు మన బ్రతుకులను అన్నిటిని కూడా మార్చి ఆశీర్వాదకరంగా రాబోయే కాలంలో చేయబోతున్నాడు. మన సమర్పణ కరెక్ట్గా ఉండాలి. మనము మొదటిలో ఏ విధంగా ఉన్నామో చివరి వరకు ఆ విధంగా ఉండాలి. సరి చేసుకున్నటువంటి దీపము వెలగాలి. సరి చేసుకున్నటువంటి దీపం గుడ్డుగా వెలుగుతున్న దీపం సరి చేస్తే ప్రకాశవంతంగా వెలగాలి. కాబట్టి మనం అలాగిన ప్రకాశవంతంగా వెలిగి దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు పొందే బిడ్డలుగా ఖచ్చితంగా మీరు నేను ఉన్నా లేకపోయినా సాక్షులుగా బ్రతుకుతారు. నేను చెప్తున్నా, కొన్ని ఉపదేశాలు ఒక్కరోజుకే పరిమితం అవుతాయి. కొన్ని మాటలు ఆ దినం వరకే ఉంటాయి. కానీ కొన్ని ఉపదేశాలు జీవిత కాలం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి జీవితాంతం గుర్తుపెట్టుకునేటువంటి ఉపదేశాన్ని మర్చిపోకండి. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని ఆశీర్వాదాలు పొందాలంటే ఈ మార్గంలో నడిచి తీరాలి. ఇది చనిపోయిందా గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడవను సకల ఆశీర్వాదములకు కారణభూతుడు మా ప్రియ పరలోకపు తండ్రి. అయ్యా తండ్రి, ప్రార్థన చేసుకునేటటువంటి ఆ యొక్క ప్రభువైన తండ్రి ఉద్దేశాన్ని, ప్రార్థన చేసుకోవాలని సమర్పణను, ఏ సమర్పణలో వారు తగ్గిపోయారో ఆ సమర్పణ తిరిగి ఈ రోజున చేసుకున్నారు. అది బిడ్డల జీవిత కాలము నెరవేరును గాక. ప్రభువైన తండ్రి, నీ బిడ్డ నీ ఆత్మ తోడు లేకపోతే వాళ్ళు చేయలేరు. అయ్యా తండ్రి, వారిని నీ ఆత్మతో నడిపించి ప్రభువా ఈ యొక్క సమస్తం కూడా ప్రభువా నీకు సాక్షులుగా అని ప్రార్థన చేయండి. మాటలు చెప్పి తృప్తిపరిచిన దైవ సేవకులకు ప్రత్యేక వందనాలు. 3 ఉండాలి మన బతుకుల్లో. ఎన్ని ఉండాలి? సెల్ ఫోన్కి ఏమేమి ఉండాలి? ఛార్జింగ్ ఉండాలి, తర్వాత బ్యాలెన్స్ ఉండాలి, తర్వాత సిగ్నల్ ఉండాలి. అంటే మనము దేవుని ఆధీనంలో ఉండాలి, ప్రత్యక్షత ఉండాలి, ప్రార్థన జీవితం. ఆమేన్, హల్లెలూయా. ఖచ్చితంగా అయ్యగారు వస్తాడు, మళ్ళీ 2 నెలలకు 3 నెలలకు వస్తాడు. వచ్చినప్పుడు ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకొని ఆమేన్. సమీర్ కోకిల గారు ఏం చెప్పారు?
ఏది జరిగే తర్వాత చివరిగా